హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో లోపల జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, దానికి అవసరమయ్యేటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి అయితే తెలుసుకున్నాము. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు రెగ్యులర్గా అయితే వస్తాయి. పీఎఫ్లో చూసినట్టయితే చాలామంది సఫర్ అవుతున్నట్టు ప్రాబ్లం ఏంటిదంటే పీఎఫ్ అకౌంట్లో కరెక్షన్ గురించి అయితే ఇంతకుముందు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకు ఆఫ్లైన్లో అయితే ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మీ అకౌంట్లో గనక మీ యొక్క పేరు కానీ, జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదంటే ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, రిలేషన్ కానీ, ఇలాంటి కొన్ని పారామీటర్లలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. వీటికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమవుతాయి. ఏ పారామీటర్కు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసి ఉంటుందో ఫుల్ డీటెయిల్గా అయితే వివరిస్తాను. అయితే కొన్ని చిన్న కరెక్షన్స్కు ఒక 2 డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి దాదాపుగా. ఇక పెద్ద పెద్ద కరెక్షన్స్కు 3 నుంచి అంతకంటే ఎక్కువ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. ముందుగా మనము సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చూద్దాము. దానికోసం మీరు ఏదైనా ఒక బ్రౌజర్ లోపల ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చినటువంటి లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఈపీఎఫ్ఓ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దానిలో సర్వీసెస్ పైన క్లిక్ చేసి ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మెంబర్ యూఎన్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు మీ యొక్క లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ యూఎన్ ఎంటర్ చేయండి, ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా ఉన్నది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఫిలప్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వండి. నేను నా యొక్క యూఎన్ అండ్ పాస్వర్డ్ ఇట్లా ఎంటర్ చేసేసి నేను సైన్ ఇన్ అయితే అవుతాను. సైన్ ఇన్ అవ్వగానే మీ ఆధార్తో రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా ఉన్నది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో మీ డీటెయిల్స్తో ఉన్నటువంటి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జాయింట్ డిక్లరేషన్ ఫామ్ కోసము ఇక్కడ మేనేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ జాయింట్ డిక్లరేషన్ అని ఉన్నది కదా, ఆ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ లోపల మీ యొక్క అకౌంట్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మీకు 2 అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదో ఒక అకౌంట్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. మీ డీటెయిల్స్తో ఉన్నటువంటి పూర్తి ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇందులో 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి అప్డేట్ డీటెయిల్స్, రెండోది అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇంకోటి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అప్లికేషన్. 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక నోట్ అనేది వచ్చింది చూడండి. మీరు నేషనాలిటీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అదేవిధంగా ఈ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆధార్ ప్రకారం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆధార్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, రిలేషన్షిప్, మ్యారిటల్ స్టేటస్ అండ్ నేషనాలిటీ. ఇవన్నీ మన ప్రొఫైల్కు సంబంధించిన మన పర్సనల్ డీటెయిల్స్. ఇందులో ఏది చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఇప్పుడు మీ పేరు కరెక్షన్ కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ, ఇక్కడ పక్కనే ఒక పెన్సిల్ మార్క్ ఉన్నది కదా, దానిపైన అయితే క్లిక్ చేసేసుకొని మీరు మీ యొక్క కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కరెక్షన్ చేసుకునే దానికైతే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కరెక్షన్ చేసుకున్నప్పుడు మనకు ఏ దానికి ఏ డాక్యుమెంట్ అవసరం ఉంటుందో నెక్స్ట్ ఒక స్క్రీన్ రికార్డింగ్లోనైతే వివరిస్తాను. సర్కులర్లో ఉన్నటువంటి ఎనెక్స్ చూసినట్టయితే నేమ్ అండ్ జెండర్ కోసము ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో ఇక్కడ చూద్దాము. ఇందులో మనకు లభించే డాక్యుమెంట్స్ అయితే నేను చెప్తాను. ఇందులో ఫస్ట్ చూసినట్టయితే ఆధార్ కార్డు, మీ పాస్పోర్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే ఏదైనా స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ కానీ, సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఏదైనా గౌట్కు సంబంధించినటువంటి సంస్థలలో పనిచేస్తున్నప్పుడు దానిలో ఇచ్చేటువంటి ఐడి కార్డు కానీ, లేదంటే బ్యాంక్ పాస్బుక్ కానీ, అందులో మీ ఫోటో అండ్ బ్యాంక్ స్టాంప్ అయితే ఉండాలి. పాస్బుక్ కానీ, లేదంటే పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేదంటే పెన్షనర్స్ ఫోటో కార్డు కానీ, ఇంకా ఏమున్నాయి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పైన చెప్పినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీకు అవసరమైతే ఉంటాయి. ఇంకా టేబుల్ బిలో చూసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి దాంట్లో ఏమేమి అప్లోడ్ చేయాలని చూద్దాము. దీనిలో చూసినట్టయితే దాదాపు 10 డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకు అవైలబుల్ ఉండే డాక్యుమెంట్స్ గురించి చూసినట్టయితే బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లు, అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ, లేదంటే సర్వీస్కు సంబంధించినటువంటి మీరు ఏదైనా గౌట్ సంస్థల్లో పనిచేస్తూ దాని సర్వీస్ రికార్డుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే పాన్ కార్డు కానీ,
పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ కానీ ఇలాంటివి మీకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కోసము సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఫాదర్ మదర్ నేమ్ అండ్ రిలేషన్షిప్ చేంజెస్ కోసము పాస్పోర్ట్ ఆఫ్ మదర్ లేదా ఫాదర్, రేషన్ కార్డు లేదా పీడిఎస్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ పైన చెప్పినటువంటి ఈ సర్టిఫికేట్స్ అయితే మీకు మదర్ నేమ్, ఫాదర్ నేమ్, రిలేషన్ చేంజ్ చేసేదానికి అయితే అవసరమవుతాయి. మ్యారిటల్ స్టేటస్ కోసము మ్యారేజ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్టు లేదా డైవర్స్ డిగ్రీ అని ఉంది. ఇవి అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే డేట్ ఆఫ్ జాయినింగ్ చేంజ్ చేసేదానికి ఎంప్లాయీ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్, అపాయింట్మెంట్ లెటర్ కానీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. రీజన్ ఆఫ్ లీవింగ్ గురించి చూసినట్టయితే రిజిగ్నేషన్ లెటర్ కానీ లేదు టెర్మినేషన్ లెటర్ కానీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ లీవింగ్ గురించి చూసినట్టయితే రిజిగ్నేషన్ లెటర్ కానీ లేదంటే టెర్మినేషన్ లెటర్ కానీ లేదంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇవి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ చూసినట్టయితే ఆధార్ కోసము ఆధార్ కార్డు కానీ లేకుంటే ఈ ఆధార్ కార్డు కానీ లింక్డ్ యాక్టివేట్ మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇవి మీకు డాక్యుమెంట్స్ అయితే ఇవి అయితే సర్క్యులర్లో అయితే ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ను మీరు వివిధ పారామీటర్లను యూజ్ చేసేసి మీరు ఈ డాక్యుమెంట్స్ని అయితే మీరు అప్లోడ్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం డాక్యుమెంట్ అప్లోడ్ పేజ్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. డీటెయిల్స్ అయితే అన్ని కరెక్టే ఉన్నాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి అయితే చూపిస్తాను. చేంజ్ చేసేదానికి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉన్నది కదా, దానిపైన ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇది చేంజ్ చేసుకోవడానికి అయితే అవైలబుల్ అయితే వస్తుంది. నేను జస్ట్ డేట్ చేంజ్ చేసేసాను. డేట్ చేంజ్ చేసేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నది కదా, చెక్ బాక్స్ పైన క్లిక్ చేసేసి ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసేదానికి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నోట్ ఒకటి ఇచ్చారు చూడండి, మ్యాక్సిమం 2 MB అయితే ఉండాలి. ఇవి చూసుకోండి. మీరు ఇవి చూసుకున్న తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి రెండవ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఈ యారో పైన క్లిక్ చేసినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి, మీ దగ్గర అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ కూడా రెండో డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ SSC సర్టిఫికేట్ సెలెక్ట్ చేసాం కాబట్టి రెండో డాక్యుమెంట్ అడుగుతుంది. ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత ఈ SSC సర్టిఫికేట్ ఎక్కడ ఉందో దాన్ని అయితే క్లిక్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా పాన్ కార్డు కూడా గ్యాలరీ ఓపెన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ చేసినప్పుడు మీ నెక్స్ట్ పేజ్ లోపల మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ లోపల ఈ చెక్ బాక్స్లను క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని OTP పైన అయితే క్లిక్ చేయండి. మీ ఆధార్తో లింక్ ఉన్నటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక OTP అయితే వస్తుంది. ఆ OTPని ఈ బాక్స్ లోపల అయితే ఫిలప్ చేసేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ లోపల మీదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే చూపిస్తుంది, లేదంటే మీ రిక్వెస్ట్ అనేది సెండ్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఫిలప్ చేయడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ గురించి అయితే నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.